जय हो। భర్త ఉద్యోగం పోయింది, వ్యాపారంతో ఉన్న ఆస్తి కరిగిపోయింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షాలో నిరుపేద ఇల్లాలు కృష్ణ యాదవ్ జీవితం ఒకనాడు ఆర్థిక సంక్షోభం అంచుకు చేరింది. అయినా ఆమె బెదరలేదు, ఆ ఆత్మస్థైర్యం చెదరలేదు. కట్టుబట్టలతో ఢిల్లీకి వలస వెళ్లారు. తెలివితేటలే పెట్టుబడిగా ఊరగాయల వ్యాపారం ఆరంభించారు. క్రమంగా సంపన్నురాలై నవజీవన గాథ రాశారు. కాయగూరలు అమ్మిన ఓ సామాన్య మహిళ కృష్ణ యాదవ్ నేడు వ్యాపార సామ్రాజ్యానికి మహారాణి. ఉత్తరాదిన రోడ్డుపక్క కూరగాయలు విక్రయించిన ఆమె సాహసాలను స్వాగతించి సవాళ్లకు జవాబు చెప్పారు. పరిస్థితులకు అనుగుణంగా తనని తాను తీర్చిదిద్దుకున్నారు, విజేతగా మారారు. కూరగాయలను వృధాగా పారవేయకుండా వాటితో ఊరగాయ పచ్చళ్లు చేసి సిరులు పండించుకుంటున్నారు. నిబద్ధత, అంకితభావంతో తన రాత తనే రాసుకొని వందలాది మహిళల జీవన రేఖగా మారారు. మాది బులంద్షా. 4 ఏళ్ల నుంచి ఇక్కడ ఒక ఊరగాయ పచ్చళ్ల దుకాణం నడుపుతున్నాను. తొలుత మా వారేదో వ్యాపారం చేశారు, నేను ఇంటికే పరిమితమయ్యాను. ఆయన ఉద్యోగం పోవడంతో వ్యాపారం చేశారు. ఓ ట్రక్కు, కారు కొని ట్రావెల్స్ బిజినెస్ లో దిగారు. అది బెడిసి కొట్టింది. ఆస్తి సర్వం కోల్పోయాం. ఉన్న కొంపాగోడను తెగ నమ్ముకున్నాం. బతుకు వీధి పాలైంది. అప్పుడు నేను మన కష్టాన్ని చూసి జనం జాలితో ఏవేవో అడుగుతుంటారు. వేటికి జవాబు ఇచ్చే పని లేదు. ముందు మనం ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని మా వారితో అన్నాను. ఢిల్లీ బయలుదేరే ముందు బులంద్షాలో అప్పు చేసి 500 తెచ్చి ఆయన చేతిలో పెట్టాను. 500 रुपए उधार लेके दिए मैंने जब दिल्ली आए. కృష్ణ ఉత్తరప్రదేశ్లోని దౌలత్పూర్లో పుట్టారు. ఆమె పాఠశాల ముఖం చూసి ఎరుగరు. కాని బతుకుబడిలో నేర్చిన పాఠాలే తర్వాత కాలంలో ఆమెకు ఎంతో ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. వివాహానంతరం కుటుంబం బులంద్షహర్ కు మారిపోయింది. భర్త కొంతకాలం అక్కడ ట్రాఫిక్ పోలీస్ గా పనిచేసినా ఆ ఉద్యోగం నిలవలేదు. ఇక బతుకు జీవుడా అంటూ కేవలం కొన్ని రూపాయలతో చలో ఢిల్లీ అంటూ దేశ రాజధానికి వెళ్లారు. కాని ప్రాథమిక విద్య లేక కృష్ణ, ఆమె భర్తకు తొలుత ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. అవన్నీ గుణపాఠాలుగా స్వీకరించి ముందుకు నడిచారు. हम बुलंदशहर के रहने वाले हैं. बुलंदशहर में నేను గోవర్ధన్ సింగ్. స్వస్థలం బులంద్షా. ఏం మిగిలింది మాకు? ఉన్న కొద్దిపాటి భూమి అవసరాలకు సరిపోలేదు. అప్పుడు నా భార్య కృష్ణ ఓ ప్రతిపాదన నా ముందుంచింది. మనం మరో చోటికి వెళ్లిపోదాం, భూమిని కౌలుకు తీసుకుని కూరగాయలు పండిద్దాం, వచ్చిన ఆదాయంతో పిల్లల్ని చదివిద్దామంటూ నన్ను ఒప్పించింది. నేను అంగీకరించాను. 500 రూపాయలు అప్పు తీసుకుని ఢిల్లీ వెళ్లాం. కూరగాయలు పండించాం. తర్వాత క్యారేజ్, క్యాబేజీ, ముల్లంగి లాంటివి పండించాం. మేము జీవించటమే కాక మరికొందరికి పని కల్పించాం. और उसमें गाजर, गोभी, मूली, शलगम ये चीज उगा ली. తర్వాత కొంత పొలాన్ని పంటను చెరిసగం పంచుకునే పద్ధతిపై లీజు తీసుకున్నారు. అయితే మార్కెట్లో ధరల హెచ్చుతగ్గులు లాభాలను బాగా తగ్గించాయి. పంట కోతల తర్వాత మిగిలిపోయిన పంట ఉత్పత్తులకు మరింత విలువను జోడించవచ్చన్న ఓ టీవీ కథనం కృష్ణను ఆకట్టుకుంది. ఆ ప్రేరణతో బతుకు మార్చుకోవాలని కృష్ణ నిశ్చయించారు. दूरदर्शन का एक प्रोग्राम आता था किसान भाइयों के लिए. ఓ రోజు టీవీలో పండ్లు కూరగాయల శుద్ధి కార్యక్రమం వచ్చింది. అది నా భార్య కృష్ణకు స్ఫూర్తినిచ్చింది. తన అమ్మమ్మ పెట్టే క్యారెట్ ఊరగాయను జ్ఞాపకం చేసుకుంది. ఒట్టి క్యారెట్, క్యాలీఫ్లవర్ పంటలతో లాభం లేదనిపించి ఢిల్లీలో నజాఫ్గఢ్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించాం. కేంద్ర డైరెక్టరు మా వ్యవసాయ క్షేత్రాన్ని చూశారు. క్యారెట్, క్యాలీఫ్లవర్, ఉసిరికాయలతో ఊరగాయ పచ్చల తయారీని నేర్పారు. నేను ఓ సైకిల్ పై 5 కిలోగ్రాముల ఊరగాయ పెట్టెలు పెట్టి నజాఫ్గఢ్ మార్కెట్ లో ఓ పచ్చల దుకాణానికి వెళ్లాను. लेके गए अचारों की दुकान पे. కృష్ణ ఢిల్లీ కృషి విజ్ఞాన కేంద్రంలో చేరి ఊరగాయ పచ్చళ్లు, అల్లం మురబ్బా తయారీలో శిక్షణ పొందారు. తనకి ఉన్న స్వల్ప పరిజ్ఞానంతోనే మార్కెట్ ను అంచనా వేశారు. కాని అయితే పచ్చళ్ల వ్యాపారంలోనూ కొన్ని సవాళ్లు ఎదురయ్యాయి. చలివేంద్రంలో పచ్చళ్ల శాంపిల్స్ అందించాలన్న ఆలోచనే ఆమె వ్యాపార విజయ రహస్యం కావచ్చు. बाजार में जाके पता करो. इन्होंने 1-2 जगह पता करा, भाई अचार ऐसे से आप हमारा अचार रख लोगे, बेकोगे. మార్కెట్లో దుకాణదారులు ప్యాకింగ్ చేయని మా ఊరగాయ పచ్చళ్లను తిరస్కరించారు.
ఈ వ్యాపారం కూడా విఫలమవుతోందని ఆయన నిరాశగా నాతో అన్నారు. అప్పుడు నేను రంగంలోకి దిగాను. జనం దాహం తీర్చేందుకు రోడ్డు పక్కన చలివేంద్రం పెట్టా. మంచినీటి కోసం ఆగేవారికి ఊరగాయ శాంపిల్ ప్యాకెట్లు అందించాం. 3 రోజుల్లోనే జనం మా పచ్చళ్లను ఇష్టపడ్డారు. అందుబాటులో ఉండాలని 50-100 గ్రాముల ప్యాకెట్లు విక్రయిస్తే విరగబడి కొన్నారు. విక్రయాలు పెరిగాయి. తొలి ఏడాది 20 కిలోగ్రాములే అమ్ముడుపోయాయి. అయితే 4-5 ఏళ్ల దాకా అదే చోటు నుంచి విక్రయించాం. 4-5 साल तक जितना अचार बनाती थी उतना अचार सारा बिक जाता था वहीं से. భర్త పెద్ద కుమారుని సాయంతో కృష్ణ తన ఉత్పత్తులను విస్తరించారు. నల్ల ద్రాక్షతో ఆరంభించి ఆపై మామిడి, పండు మిరప, నిమ్మ పచ్చళ్ల ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. నానాటికి పచ్చళ్లకు గిరాకీ పెరుగుతోంది. అప్పుడు కృష్ణ 5 అంతస్తుల భవనంలో సొంత కర్మాగారాన్ని నెలకొల్పారు. 250 ఉత్పత్తులతో వ్యాపారాన్ని విస్తరించారు. ఆమె ఊరగాయల వ్యాపారం వార్షిక టర్నోవర్ 500 కోట్ల రూపాయలని ఓ అంచనా. तो हमने कंपनी बनाई श्री कृष्णा पिकल्स नाम की. లైసెన్స్ సాధనలో సవాళ్లను దాటి శ్రీకృష్ణ పికిల్స్ పేరుతో దుకాణం ఆరంభించా. మొదట 2 నుంచి 4 రకాల పచ్చళ్లే తయారు చేశాను. తర్వాత క్రమంగా సంఖ్య పెంచుతూ 152 ఉత్పత్తులను తీసుకొచ్చా. వీటిలో పచ్చళ్లు, అల్లము రబ్బాలు, చట్నీలు, జామ్లు, జెల్లీలు, జ్యూస్లు, ఉసిరికాయ ఆధారిత ఉత్పత్తులున్నాయి. ముందు మా ఇంట్లో నేనొక్కదాన్నే ఈ పని చేశాను. తర్వాత మా వారు, పిల్లలు పూర్తిగా సహకరించారు. ఆయన మార్కెటింగ్ చూశారు. ఇవాళ వేలాది స్త్రీ పురుష శ్రామికులు మా సంస్థలో పనిచేస్తున్నారు. గిరాకీ పెరిగిన కొద్దీ విస్తరిస్తూ వివిధ ప్రాంతాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. जगह जगह जैसे ट्रेनिंग होती है. టీవీల్లో తలుక్కున మెరవాలని, కనీసం ఒక్కసారైనా కనపడాలని ఆమెకు చిన్నప్పుడు కలలుండేవి. కాని తర్వాత కాలంలో వ్యాపార విజేతగా ప్రపంచమే ఆమెను గుర్తించింది. వరించిన అనేక పురస్కారాలే ఇందుకు నిదర్శనం. కృషి పండితులు, ఆచార్య ఎన్జీ రంగా ఫార్మర్ అవార్డు, అత్యుత్తమ నారీ పురస్కారం లభించాయి. సంకల్పముంటే ఏదైనా సాధించవచ్చని ఆమె నిరూపించారు. సామాన్య కూరగాయల వ్యాపారి వ్యాపారవేత్తగా ఎదిగిన క్రమం నిండు స్ఫూర్తిదాయకం. इसमें मेरे को अवार्ड भी काफी मिले हुए. నా కృషిని గుర్తిస్తూ అనేక అవార్డులు వచ్చాయి. వాటిలో ఛాంపియన్ అవార్డు, ప్రధాని చేతుల మీదుగా ఆచార్య ఎన్జీ రంగ పురస్కారం పొందాను. రాష్ట్రపతి నారీ శక్తి పురస్కారంతో సత్కరించారు. ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా యూపీ రతన్ పురస్కారం వచ్చింది. ఈ పురస్కారాలు నా ఒక్కదాని కృషి మాత్రమే కాదు, ఇందులో పనిచేస్తున్న శ్రామిక మహిళలందరికీ భాగముంది. ऐसे ही काम करती रहे तो ये पूरी देश का सम्मान है.